మొన్న ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు గద్దర్ గారి పేరుతో ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇవ్వడం కూడా జరిగింది. ఆ అవార్డు తీసుకున్న సందర్భంలో చిరంజీవి గారు ఏదో మాట్లాడేశారని చెప్పేసి కొంతమంది ఆ తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల కామెంట్లతో రకరకాలుగా చిరంజీవి గారిని కించపరిచే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఈ రకరకాలుగా దుష్ప్రచారం ఒకటి ఆయన మీద పని కట్టుకుని చేస్తున్నారు. అది చూసాం. కొంతమంది ఎప్పుడూ కూడా చిరంజీవి గారు అంటే గిట్టని వాళ్ళు సినీ ఫీల్డ్లో కావచ్చు, బయట వేరే రకంగా కావచ్చు, చాలామంది ఉన్నారు. అది అందరికీ తెలుసు. సో ఏదో సామెత చెప్తారు కదా పెద్దలు, ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి అన్న సందర్భంలో మేము కూడా ఎప్పుడూ చిరంజీవి గారిని ఇవ్వడం అన్నా కానీ దాన్ని పెద్దగా పట్టించుకోం. మరి ముఖ్యంగా వాళ్ళప్పుడు మేమందరం కూడా జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ ఉన్నాం కాబట్టి చిరంజీవి గారు బయట ఉండే సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మేము దాన్ని సినీ రాజకీయంగా సినిమాలుగానే చూస్తున్నాం, రాజకీయ పార్టీగా మా జనసేన పార్టీ తరఫు నుంచి మేము రాజకీయంగానే చూస్తున్నాం తప్పితే వేరే రకంగా మేము ఎక్కడ చూడట్లా. కానీ చిరంజీవి అనే వ్యక్తి జనసేన పార్టీలో ఒక అంతర్భాగం. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా ఆయన మాకు ఎప్పుడూ కూడా అభిమాన నటుడే, అభిమాన నాయకుడే. ఏ రకంగా చూసుకున్నా కానీ మేము అత్యధికంగా అభిమానించేటటువంటి ఒక పర్సనాలిటీ అయింది. ఇన్ని సంవత్సరాల సినీ ప్రస్థానంలో చిరంజీవి గారు ఏ ఒక్క వ్యక్తిని కూడా కష్టపెట్టింది లేదు. ఏ ఒక్క వ్యక్తిని పర్సనల్గా ఒక చిన్న మాట అన్నటువంటి సందర్భం కూడా లేదు. అందుకనే ఇవాళ ఆయన సినీ ప్రపంచంలో మెగాస్టార్గా ఉన్నాడు. నటన పరంగా చూసినా, వ్యక్తిత్వ పరంగా చూసినా ఆయన్ని ఎవరూ కూడా అన్నా కానీ మాట బయటికి పెగలినటువంటి వ్యక్తిత్వం చిరంజీవి గారు. సినిమా ఫీల్డ్లో తెలుగు సినిమా రంగాన్ని మనం డివైడ్ చేస్తే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనే విధంగానే ఇవాళ సినీ ప్రపంచం ఉందో తప్పితే దాన్ని ఎవరు కూడా కొట్టి పారాయలేనటువంటి ఒక వాస్తవం. అది కఠోరమైనటువంటి వాస్తవం. గతంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవిస్తాం. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, అది ఒక తరమైతే శోభన్ బాబు గారిది కానీ, చిరంజీవి గారి దగ్గర వచ్చిన దగ్గర నుంచి సినీ పరిశ్రమ అనేది ఒక కొత్త పోకడలు పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన ఏదో అనేశాడు, ఎవరినో కించపరిచేశాడు అని రకరకాలుగా మాట్లాడినటువంటివి మా దృష్టికి వచ్చినాయి. సరే, మీరు జనసేన పార్టీ రాజకీయ పార్టీ కదా, చిరంజీవి గారిని సినిమా రకంగా ఎవరంటే మీకెందుకు అని కొంతమంది అనుకోవచ్చు. ఇందాక చెప్పాను, చిరంజీవి గారు అనే వ్యక్తి జనసేన పార్టీలో అంతర్భాగం తప్పితే ఆయన సపరేట్ కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చూస్తారు. ఆ సినిమాలు తీసిన సినిమా వేరు, సినిమాని అంతవరకు చూస్తాం, రాజకీయంగా చూస్తాం అని చెప్పి పర్సనల్ గా వాళ్ళ మీద అటాక్ చేస్తే దాన్ని ఖచ్చితంగా పార్టీ పరంగానే తీసుకుంటాం. చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరినన్నా కానీ దాన్ని 100% మేము రాజకీయంగానే తీసుకుంటాం, రాజకీయంగానే చూస్తాం, రాజకీయంగానే మాట్లాడతాం. అందు గురించే ఇవాళ నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని పెట్టవలసిన ఆవశ్యకత కూడా ఏర్పడింది.